ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా మంత్రి నారాయణ వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ వంటి కీలక సౌకర్యాలు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చెప్పారు. రాజధాని రైతులు, గ్రామస్తులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాజధాని ప్రాంతంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధాని ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వండమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో ఉన్న అందరూ అడగటం జరిగింది. అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వసతులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉండే, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. జూన్ ఎండింగ్ కల్లా 29 గ్రామాల్లో రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా